నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 7 సిస్టర్స్ రాష్ట్రాలు వాటితో పాటు వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆరా తీయడం జరిగింది. ఈ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతంలో పెను ప్రమాదం పొంచి ఉన్నట్టయితే ప్రస్తుతం అనేక వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్లో మొన్న ఏదైతే వెస్ట్ బెంగాల్, అస్సాం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కొన్ని మతతత్వ సంస్థలు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, స్లోగన్స్ కావచ్చు, వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ప్రకటనల గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. భారత్ దখল করতে আমাদের মাত্র 3 ঘন্টা সময় লাগবে না. దీంట్లో భాగంగా ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే మదర్సాల్లో ఉండే కొంతమంది మౌలానాలు వాళ్ళు ఏమని వాకేస్తారంటే మదర్సాల్లో ఉండే యువకులకు ఆయుధాలను అందించాలి. మనం భారతదేశానికి వ్యతిరేకంగా పోవడానికి సిద్ధం కావాలి, దానికి యువకులకు ఆయుధాలు కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతతత్వాన్ని బోధించే వ్యక్తులు వాళ్ళు డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీంతో పాటు జమాతే ఇస్లామీ బంగ్లాదేశీ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్లమెంటు సాక్షిగా డైరెక్ట్గానే ప్రకటన రిలీజ్ చేస్తారు. ఏమనంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, టీఎంసీ ప్రభుత్వం కూలిపోయింది. అక్కడ ముస్లింలకు అంటే ఇంతవరకు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి అక్రమంగా వెళ్ళి అక్కడ వలస వెళ్ళి అక్కడ ఉంటున్నారో వాళ్ళకు పెను ప్రమాదం పొంచి ఉంది. అక్కడ అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు జరిగినటువంటి 4 రోజుల కాలంలోనే దాదాపు 5 లక్షల మంది బంగ్లాదేశీలు అంటే ఇల్లీగల్గా వచ్చినటువంటి బంగ్లాదేశీలు ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళినట్టయితే అనేక వీడియోలు వార్తలు అయితే ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వాడు ఏమంటున్నాడంటే ఇలాంటి ప్రమాదం గిట్ట అక్కడికి వెళ్ళిన మన బంగ్లాదేశ్లకు ఏర్పడితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 25 కోట్ల మందితో పాటు భారత్లో ఉన్నటువంటి అనేక మంది అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. మమతా బెనర్జీకి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమనంటే మమతా బెనర్జీ గారు, మీరు వెస్ట్ బెంగాల్ను ఒక దేశంగా స్వతంత్రంగా ప్రకటించుకోర్రి, అవసరమైతే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ కలిసి మనం అంతా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి పరిపాలన సాగిద్దామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్గా వాళ్ళకు ఆఫర్ ఇస్తున్నారు టీఎంసీకి చెందినటువంటి మమతా బెనర్జీకి. వీటితో పాటు మొన్న ఎలక్షన్లు జరిగిన తర్వాత వెస్ట్ బెంగాల్లో నాటు బాంబులు, అనేక ఆర్డిఎక్స్లు, వెపన్స్ దొరకడం, దీంతో పాటు వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ బార్డర్లో ఒకనొక ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్స్ ఆయుధాలు తీసుకొని బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వస్తుండగా పట్టుబడడం. ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఏదో జరగబోతుంది పెద్ద ఎత్తున ఇటు బంగ్లాదేశ్తో ఉన్నటువంటి పాకిస్తాన్ అంటే 2 కలిపి ప్లాన్ చేయబోతున్నాయి అని చెప్పి విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఒక మీడియా ముఖంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతతత్వ సంస్థలు ఏమంటున్నాయంటే మాకు పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, 3 గంటల్లో మేము భారత్ పైన అటాక్ చేయగలమని చెప్పి వాళ్ళు మీడియా ముఖంగానే వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో బార్డర్కు సంబంధించినటువంటి సమస్యలు లేకపోతే, ఈ ఫెన్సింగ్ క్లియర్ అవుట్ అయిపోతే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి, బర్మా నుంచి వెళ్ళి, మయన్మార్ నుంచి వెళ్ళి ఎలాంటి ఇక్కడ నుంచి అటు హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేదంటే అక్కడ నుంచి వెళ్ళి ఈ డ్రగ్స్ తీసుకురావడం కావచ్చు, ఆయుధాల రవాణా కావచ్చు, లేకపోతే దొంగ నోట్లు కావచ్చు, ఈ గోవుల స్మగ్లింగ్ కావచ్చు, ఇవేవి జరగడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇదే కరెక్ట్ టైము స్టెప్ తీసుకోవడానికి అనే ఉద్దేశంతోనే అటు పాకిస్తాన్ సపోర్ట్ తీసుకొని బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున భారత్లో అనేక సంఘటనలు, అనేక చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు అయితే నిఘా వర్గాల సమాచారం మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రక్షణ శాఖ అక్కడ అంటే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 7 సిస్టర్స్ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి సైనికులను అప్రమత్తం చేశారు. అక్కడికి కొత్త ట్రూప్స్ను వందల కొద్ది సైనికులను అక్కడికి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వెస్ట్ బెంగాల్, అస్సాంతో పాటు 7 సిస్టర్స్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూనే కొంచెం అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా కానీ వెంటనే సమాచారాన్ని అందించాలని చెప్పి రక్షణ శాఖతో పాటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళతో సంప్రదింపులు జరుపుతుంది. మరి ఇలాంటి టైంలో అంటే పలుమార్లు ఈ సిలిగురి కారిడార్ను మూసేస్తాం, 7 సిస్టర్స్ను మా ఆధీనంలోకి తెచ్చుకుంటాం అని ఇటు బంగ్లాదేశ్తో పాటు చైనా కూడా బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ప్రస్తుతం మొదలైంది. ఒకనొక టైంలో పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్ను విడిపించి అది ఒక స్వాతంత్ర దేశంగా నిలవడానికి భారతీయ సైనికులు అక్కడికి వెళ్ళి ప్రాణాలు అర్పించినటువంటి సంఘటనలు ఉన్నాయి.
సో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు స్వాతంత్రం వచ్చే విధంగా, వాళ్ళు స్వతంత్రులుగా బతికే విధంగా వీళ్ళు పాటుపడ్డారు. కాకపోతే ప్రస్తుతం అదే బంగ్లాదేశ్ ఇదే పాకిస్తాన్ సపోర్ట్ తీసుకొని భారత్లో అనేక చర్యలు చేపట్టడానికైతే రెడీ అవుతున్నట్టు తెలిసింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటికి కూడా, అంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడడానికి, బంగ్లాదేశ్ స్వతంత్రంగా ఉండొద్దు అని ఎవరైతే కోరుకున్నారో పాకిస్తాన్కు చెందినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు. కాబట్టి అలాంటి మతతత్వ పార్టీలు కావచ్చు, మతతత్వ సంస్థలు కావచ్చు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొడుతూ మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ భారత్ మీద దాడి చేయడానికి రెడీ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మరి భారత్ బంగ్లాదేశ్ గురించి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది ఒక ఉత్కంఠగా నడుస్తుంది. ఎందుకంటే మొన్న షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు బంగ్లాదేశ్కు మనకు పెద్ద ఎత్తున ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే షేక్ హసీనా అధికారం నుంచి కోల్పోయి మొహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచెల్లే బంగ్లాదేశ్కు మనకు ఒక సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. దాని తర్వాత ఈ మహమ్మద్ యూనుస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఉగ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి సంస్థలను కూడా ఇతన ఫ్రీడమ్ కల్పిస్తూ మళ్ళీ వాటిపై ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేసిండు. ఇప్పుడు మన భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. మరొక వీడియోతో మరిన్ని అప్డేట్స్ మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.